గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మైక్ టీవీ మార్నింగ్ షో. తెలుగు దినపత్రికల్లో ఏ పత్రిక ఏ అంశాన్ని ఎట్లా హైలైట్ చేసిందో చూద్దాం. ఈనాడులో డ్రగ్స్ పై ఉక్కుపాదం, గంజాయి పైన ఇదే వైఖరి, నేరగాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వదలొద్దని కలెక్టర్ల ఎస్పీల సమావేశంలో ముఖ్యమంత్రి మాటలను ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక గ్రామ సభల్లో దరఖాస్తుల స్వీకరణ, 6 గ్యారంటీలపై కలెక్టర్లు ఎస్పీల సదస్సులో నిర్ణయమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించిన ఒక వార్త ఉన్నది. ఇక ఉమ్మడి జిల్లాలకు మంత్రుల నియామకం ఒక వార్త, అధికారులు పాత పద్ధతులను మానుకుంటే మంచిది, బట్టి విక్రమార్కకు సంబంధించిన ఒక వార్త కూడా సమీక్ష సంబంధించిన వార్తను ఈనాడు పత్రిక మొదటి పేజీలో ఇచ్చింది. ఇక 50 లక్షల కోట్లకు పైగా సంపద సృష్టించాం, మేము చేసిన అప్పులు 3.17 లక్షల కోట్లే అని కేటీఆర్ శ్వేతపత్రానికి సంబంధించిన వార్తను కూడా ఈనాడు పత్రిక మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక భారత రెజ్జింగ్ సమాఖ్యపై వేటు అనే ఒక వార్త ఉన్నది. వ్యాక్సిన్ అదనపు డోసు అవసరం లేదు, JN1 పై ఇన్సాకాగ్ అనే ఒక వార్త కూడా ఉన్నది. ఇక ఇంటర్ బోర్డు కార్యదర్శిగా శృతి ఓజా అనే వార్త కూడా తొలి పేజీలో ఈనాడు పత్రిక హైలైట్ చేసింది. ఇక ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేడు క్రిస్మస్, రాష్ట్ర వ్యాప్తంగా ముస్తాబైన చర్చీలు, క్రిస్మస్ వేడుకలకు బెత్లెహేం దూరం, యుద్ధం కారణంగా ఆంక్షల చట్టం, కనిపించని క్రిస్మస్ ట్రీ, కోలాహలమని ఇయర్ ప్యానెల్లో విద్యుత్ దీపాల వల్ల మెదక్ CSI చర్చ అనే ఒక ఫోటోను ఒక వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక 50 లక్షల కోట్లు 9 ఏళ్లలో మేము సృష్టించిన ఆస్తులని కేటీఆర్ శ్వేతపత్రానికి సంబంధించిన ఆ వార్తను మొదటి పేజీలో ఇచ్చింది. దీంతో పాటుగా ప్రతి పేదకు అభయహస్తం, చివరి వరుసలో నిలిచిన వారికి సంక్షేమం, 28 నుంచి జనవరి 6 దాకా దరఖాస్తులని కలెక్టర్ల సదస్సులో మాట్లాడిన వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక, ముఖ్యమంత్రికి సంబంధించిన వార్తను. ఇక వీటితో పాటుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ బదిలీ అనే ఒక వార్త ఉన్నది. పౌర సరఫరాల కమిషనర్గా IPS అనే ఒక వార్త కూడా ఇందులో మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక రామ మందిరమే ప్రచారాస్త్రమని బీజేపీకి సంబంధించిన వార్త ఉన్నది. రెజ్జింగ్ సమాఖ్య సస్పెన్షన్ అనే ఒక వార్త కూడా మొదటి పేజీలో హైలైట్ చేసింది. ఇక ఒకే ఇంట్లో 5 కోవిడ్, భూపాలపల్లి జిల్లాలో కలకలం అనే వార్త, లోక్సభకు కాంగ్రెస్ సై అనే మరొక వార్త ఉన్నది. దక్షిణాదిన 45 MP సీట్లు టార్గెట్ అనే మరో వార్తను కూడా కథనాన్ని మొదటి పేజీలో ఇచ్చింది. 5 చిదిమేసిన అతివేగం, నా అనుమతి లేకుండా రేవంత్కు మిత్తి వెళ్తారని విజయసాయి మిథున్పై జగన్ ఆగ్రహం అని లోపల పేజీలకు ఇండికేషన్ యొక్క వార్తను హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇక నమ్మ సాక్షి దినపత్రికలో ఎయిర్ ప్యానెల్లో 3-4 వార్త వచ్చి కాశ్మీర్లో ఉగ్ర ఘాతకం అనే ఒక వార్త ఉన్నది. అన్ని మంచి శకునములు అని ఓజోన్ పొరకు సంబంధించిన ఒక వార్త ఉన్నది. వీటితో పాటుగా మళ్ళీ కూరలు చాస్తున్న కరోనా అని, చైనాలో అవినీతి పాల్పడవద్దని జీ జిన్పింగ్ చేసిన వ్యాఖ్యను కూడా ఎయిర్ ప్యానెల్ హైలైట్ చేసిన సాక్షి పత్రిక. ఇక భారం అయితే బదిలీ, 18 గంటల పని భారం అనుకుంటే చెప్పేయండి, జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సదస్సులో మాట్లాడిన వార్తలను హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక తెల్లకాడే ప్రామాణికమనే మరొక వార్త ఉన్నది. డ్రగ్స్ మహమ్మారిని పికిలించాలని ఒక వార్త కూడా ఉన్నది. వీటితో పాటుగా రవాణా శాఖ కమిషనర్గా జ్యోతి బుద్ధ ప్రకాశ్ అనే వార్త ఉన్నది. గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ షురు అనే ఒక వార్త కూడా ఉన్నది. జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల నియామకం అనే వార్త కూడా ఇందులో హైలైట్ చేసింది. ఇక WFI పై సస్పెన్షన్ వేటు అనే వార్త ఉన్నది. ఇక శ్వేతపత్రం అబద్ధాల పుట్ట అనే ఒక వార్త హైలైట్ చేసిండ్రు. ఇందులో దివిలోను భూమిలోను సంబరం, క్రిస్మస్ పర్వదినం అనే ఒక వార్త ఫోటోతో హైలైట్ చేసింది సాక్షి పత్రిక. ఇక ఎదురెదురుగా 2 కార్లు డి అని ఒక వార్త కూడా ఉన్నది. హిందీ మాట్లాడే వాళ్ళు టాయిలెట్ కడుగుతున్నారు అని తమిళంతో పాటు ఆంగ్లాన్ని మా పార్టీ ప్రోత్సహిస్తుంది. సుందర్ పిచాయ్ హిందీ నేర్చుకుని ఉంటే కార్మికుడు అయ్యేవాడు, గతంలో పేర్కొన్న DMK ఎంపీ దయానిధి మారన్. మళ్ళీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియో క్లిప్, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నాయకులు, ఉత్తరాది వారిని అవమానించేలా మాట్లాడే ధ్వజం అనే ఒక వార్త హైలైట్ చేసిన సాక్షి పత్రిక. ఇక రాష్ట్రంలోనూ పంటల బీమా అనే మరొక వార్త కూడా ఉన్నది. కిడ్నీ రాళ్ల గుట్ట అనే ఒక స్టోరీని కూడా హైలైట్ చేసింది. నల్గొండ జిల్లా చందపేట మండలంలో కృష్ణానది పక్కనే ఉన్న గువ్వలగుట్ట గ్రామం అని ఒక వార్తను హైలైట్ చేసింది సాక్షి దినపత్రిక. ఇక నమస్తే తెలంగాణ దినపత్రికలో మెరీ క్రిస్మస్ అనే ఒక ఫోటోను హైలైట్ చేసింది. ఇక 18 గంటలు పని చేయాల్సిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించిన ఒక వార్తను కూడా ఉన్నది. తెల్ల కార్డు ఉంటేనే 6 గ్యారెంటీలు ఒక వార్త ఉన్నది. మరో 7 అధికారుల బదిలీ అని ఒక వార్త. ఇక నిరసన కుస్తీ కదిలిన కుర్చీ అని భారత రెజ్లింగ్ సమాఖ్య రద్దు అనే ఒక వార్త కూడా హైలైట్ చేసింది. ఇక మనోళ్లే కొలువుల మొనగాళ్ళు, ఉద్యోగ ప్రతిభలో తెలంగాణ టాప్ అనే ఒక వార్త కూడా ఉన్నది. 24 గంటల్లో 665 కరోనా కేసులు, స్కిల్ ఉంటే జాబ్ పక్కన ఒక వార్త. ఇడువని ఈగం, రాష్ట్రమంతా చలి తీవ్రత, 10 రోజులుగా క్షీణిస్తున్న
రాత్రి ఉష్ణోగ్రత అనే వార్త కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ దినపత్రికలు. ఇక వీటితో పాటుగా తెలంగాణను బలిపెట్టొద్దు, వెలుగులను ఆరిపోనివ్వం, ప్రగతిని ఆగిపోనివ్వమని విద్యుత్ రంగాన్ని, సాగునీటి రంగాలకు సంబంధించిన అంశాలను హైలైట్ చేస్తూ శ్వేతపత్రానికి సంబంధించిన వార్తను సమగ్రంగా ఇచ్చింది నమస్తే తెలంగాణ. 4 ప్రధాన తెలుగు దినపత్రికలు, ఆయా పత్రికలు ప్రయారిటీ ఇచ్చిన ప్రధాన అంశాలు ఇవి.